నమస్తే అండి. అమ్మ మనసుకి స్వాగతం. ముందుగా అందరికీ రథయాత్ర శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలనే కోరుకుంటారు కదండి. మరి లక్ష్మీదేవి అనుగ్రహం మనకి కలగాలంటే, కలకాలం సంతోషంగా ఉండాలంటే మరి మనమేం చెయ్యాలి, మన బాధ్యత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు ఇంటిని శుభ్రంగా పెట్టుకోవాలండి. ప్రతి ఒక్కరూ ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు శుభ్రంగా ఉంటే కొంతవరకు మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే వంట అయిపోయిన వెంటనే స్టవ్ క్లీన్ చేసేయాలి. ఎక్కడ సామాన్లు అక్కడ నీట్గా సర్దుకోవాలి. ఇలా ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలండి. తర్వాత చేద్దాంలే, తర్వాత స్టవ్ క్లీన్ చేసుకుందాంలే, ఇప్పుడే కదా వంట అయింది, అలాంటి బద్ధకం అస్సలు చేయకండి. ముందు చేయాల్సిన పని అంటే ఎక్కడ పని అక్కడే, ఎక్కడ సామాన్లు అప్పుడు నీట్ చేసేయాలి. ఎప్పటి బట్టలు అప్పుడు నీట్గా ఉతుక్కోవాలి. ఇంకా ఇంట్లో లక్ష్మీ వస్తువులని కొన్ని ఉంటాయండి. అవి ఈ రోజుల్లో చాలామంది ఇళ్లలో ఉండట్లేదు, కానీ పాత రోజుల్లో అయితే అందరింట్లో ఉండేవి. అవేంటంటే రోలు, తిరగలి, రోకలి, సాన, సన్ని, ఈ చీపురు, చాట, ఇంకా శంఖం, ఇలా చాలా ఉన్నాయండి. ఈ మధ్య మనం వాడట్లేదు, కానీ అవి లక్ష్మీ వస్తువులు అంటారండి. వాటిని జాగ్రత్తగా ఉంచుతుంటారు. అయితే ఎవరింట్లో అయినా ఉన్నట్లయితే వాటిని ఒక మూల పడేయకుండా నిత్యము వాటిని వాడడానికి ప్రయత్నించండి. అలా వాడి వాటిని శుభ్రంగా ఉంచండి. దీనివల్ల లక్ష్మీ కటాక్షమే కాదండి, మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రతి చిన్న పనికి మనం మిక్సీలో వేసి పచ్చళ్ళు చేసుకోవడం, గ్రైండర్లో వేసుకోవడం, వీటిని అలవాటు అయిపోయాం. దీనివల్ల మన హెల్త్ చాలా వరకు అందరి హెల్త్లు పోతున్నాయండి. కాబట్టి వీలైనంత వరకు చిన్న చిన్న పనులైనా సరే వీటిని ఉపయోగించడం వలన ఒక అలవాటు అంటూ వస్తుంది. దానివల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. మన ఆరోగ్యం బాగుంటే కదా ఇంట్లో వాళ్ళందరినీ చక్కగా చూసుకోగలుగుతాము. పాత వస్తువులు ఏవైనా ఉంటే, మీరు వాడనివి, మీకు పనికిరానివి ఉంటే అవి ఎవరికైనా ఉపయోగపడినట్లయితే అటువంటి వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు వాడుకుంటారు. మీ ఇంట్లో ఉంచి మీరు వాడుకోకుండా వాటిని అనవసరంగా ఒకటి తర్వాత ఒకటి అలాగ పోగులు చేసి ఏం చేసుకుంటారండి? ఇల్లు పరిశుభ్రంగా కనిపించదు, ఇంట్లో చెత్త పేరుకుపోతుంది. ఎప్పటివే అప్పుడే పనికిరాని వస్తువులు తీసి పక్కన పెట్టేయండి. దీనివల్ల మనకి సగం నీట్ అయిపోతుంది ఇల్లు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది గృహిణులు ఏం చేస్తుంటారంటే పూజలు చేయాలనే తాపత్రయంతో ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళకి చిరాకు పెట్టించేసి మనం హడావుడైపోయి పూజలు చేస్తుంటారండి. దీనివల్ల లాభం ఏంటి చెప్పండి? అసలు మనం పూజలు ఎందుకు చేస్తామండి? మనసు ప్రశాంతంగా ఉండడానికి, అంతే కదా. మరి ఆ మనసు మన మనసే ప్రశాంతంగా లేకపోతే మరి పూజలు ఎందుకు చేయాలి చెప్పండి? కొంతమంది ఏం చేస్తుంటారంటే పిల్లలకి లంచ్ బాక్స్ తొందరగా ప్రిపేర్ చేయాలనో, లేదా వాళ్ళు హడావిడిగా బయటికి వెళ్ళాలనో స్నానాలు చేయకుండా వంట చేసేస్తారండి. బ్రష్ చేసి వెంటనే కిచెన్లోకి దూరి వంటకు మొదలు పెట్టేస్తారు. అలా అస్సలు చేయకూడదండి. అంతకంటే దరిద్రం ఇంకోటి లేనే లేదు. స్నానం చేసిన తర్వాతనే వంటగదిలోకి వెళ్ళి వంట చేయాలండి. వంటగదిలోనే లక్ష్మీదేవి ఉంటుందంటారు. ఏ పని చేసినా కానీ ముందుగా మనం స్నానం చేసుకోవాలి. స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని అప్పుడు మీరు అంతా హడావుడిగా ఉంటే మీరు ముందు వంట చేసేయండి, తర్వాత పూజ చేసుకోండి. స్నానం చేయకుండా ఒకవైపు వంట చేయడం, ఇంకోవైపు పరుగులెట్టడం, ఇదేంటంటే ఉదయానికే మైండ్ అంతా గందరగోళంగా అయిపోతుందండి. అసలు ఇంట్లో వాళ్ళకి అది ప్రశాంతంగా అనిపించదు, మనకి కూడా అంతగా హాయిగా అనిపించదు. అంటే ఏదో చికాగ్గా ఉంటుంది. స్నానాలు లేకుండా పాచిమొక్కంతో వంటలు చేసేసి తర్వాత ఎప్పుడో 9కో 10కో స్నానం చేసి ఆ తర్వాత అప్పుడు పూజ చేసుకోవడం చాలామంది చూస్తూనే ఉంటానండి. అలాంటిది అస్సలు చేయకండి. అలాంటి అలవాటు ఉంటే వెంటనే మానేయండి. లక్ష్మీదేవి అస్సలు ఆ ఇంట్లోకి అడుగు పెట్టదు. ఒకవేళ మీకు మీరు అనుకోవచ్చు మాకేం ఇబ్బంది లేదండి, మనీ ప్రాబ్లం లేదు అని అనుకోవచ్చు, కానీ మనశ్శాంతి ఉండదండి. మనశ్శాంతి లేని ఇంట్లో ఎంత ఉంటే మాత్రం ఏం లాభం చెప్పండి? ఇక్కడ ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదండి, ఆనందంగా ప్రశాంతంగా ఉండడం కూడా ముఖ్యమండి. మరి మనకి ప్రశాంతం కావాలంటే ఇంటి వాతావరణం అంతా ఆనందకరంగా మార్చగలిగేది ఆ ఇంటి ఇల్లాలు మాత్రమే. ఆ ప్రశాంతనిచ్చేది, ఆ ఆనందాన్ని ఇచ్చేది ఇంటి ఇల్లాల చేతిలోనే ఉంది. వీలైనంత వరకు తొందరగా లేచి సూర్యోదయానికి ముందే దీపం పెట్టడానికి ప్రయత్నించండి. అది అన్నిటికంటే చాలా మంచి అలవాటండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేవండి, ఏమైపోయింది? ప్రతినిత్యం ఇంట్లో నిత్య దీపారాధన ఉండాలి. ఉదయం సాయంత్రం 2 పూటల దీపారాధన చేసుకోవాలి. ఇంట్లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి చేయవలసిన పనులన్నీ చేసి తర్వాత మీకు ఎప్పుడైతే ఖాళీ టైం దొరుకుతుందో అప్పుడు మీకు నచ్చిన స్తోత్రాలు మంత్రాలు చదువుకోండి. హాయిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది.
కొంతమంది అవసరానికి మించి వంటలు చేస్తారండి. తినేవాళ్ళు తక్కువ, వండేది ఎక్కువ. తర్వాతను మిగిలిదంతా డస్ట్బిన్లో పడేస్తారు. ఇలా చేయడం కూడా అంత మంచిది కాదండి. లక్ష్మీ నివాసం ఉండాలి అంటే, లక్ష్మీదేవి మన ఇంట కొలువై ఉండాలంటే ఇలాంటివన్నీ మానేయాలి. ఎంతవరకు అవసరమో అంతవరకే వంట చేసుకోవాలి. పొదుపు కూడా చాలా అవసరమండి. ఇంకా చాలామంది ఏంటంటే అవసరానికి మించి వస్తువులు కొంటూ ఉంటారు. అవసరం ఉన్నా లేకపోయినా ఈ మధ్య కాలంలో ఆన్లైన్ షాపింగ్స్ ఎక్కువైపోయాయి కదండి. కష్టం లేకుండా ఇంటి దగ్గరికే వచ్చేస్తున్నాయి. అవసరం ఉన్నా లేకపోయినా కనిపించిన ప్రతి వస్తువు కొనడం కొంతమందికి అలవాటు ఉంటుందండి. ఇలాంటి వేస్ట్ ఖర్చులు కూడా చేయడం అంత మంచిది కాదు. ఇంటిని పొదుపు చేసుకోవాలి, పొదుపుగా వంట చేయాలి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఇంట్లో వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండేలా చూడాలి. ఇంటిని నీట్గా ఉంచుకోవాలి. ఇంకా మనం శుభ్రంగా ఉండాలి. మన ఇంట్లో వాళ్ళందరినీ కూడా ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించాలి. ఇవన్నీ చేయడం కేవలం ఆ ఇంటి ఇల్లాలపైన ఆధారపడి ఉంటుందండి. ఇంటికి వెలుగు ఇల్లాలే అంటారు కదా. ఆ ఇల్లాలే ఎప్పుడు లక్ష్మీదేవిలాగా కలకలలాడుతూ ఉంటే ఇంట్లో ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్రశాంతంగా ఉంటారండి. ఆ ఇల్లు ఎప్పుడు లక్ష్మీ నివాసంగానే ఉంటుందండి. కేవలం పూజలు వ్రతాలు చేసుకోవడమే కాదండి, దాన ధర్మాలు కూడా చేస్తూ ఉండాలి. మీకు కలిగినంతలో, మీకు దగ్గరలో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, అనాథులు ఉంటారో వాళ్ళకి మీకు కలిగినంత దానం చేస్తూ ఉండండి. అదే అలవాటు మీ పిల్లలకు కూడా వస్తుంది. ఇంట్లో మనమేం చేస్తామో మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు కదా. వాళ్ళకు కూడా ఇలాంటి మంచి మంచి అలవాట్లు వస్తాయండి. పొదుపు చేయడం దగ్గర నుండి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం వరకు ప్రతీదీ పిల్లలు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారండి. అమ్మ ఎలా చేస్తుందో వాళ్ళు ప్రతీదీ చూస్తుంటారు. అదే అలవాటు వాళ్ళకి వస్తుంది. ఏవైనా చిందరబందరగా పడుంటే అయ్యో ఇక్కడ ఏంటి ఇంత చెత్తగా ఉందని వాళ్ళే సర్దుతారండి. మరి ఈ అలవాటు పిల్లల్లో రావాలంటే మనం నేర్చుకోవాలి. మనం పాటించేదే వాళ్ళు చూసి నేర్చుకుంటారండి. అందుకే ప్రతి తల్లి ఇంట్లో వాతావరణాన్ని ఉదయాన్నే లేచిన దగ్గర నుండి నవ్వుతూ, ఇంట్లో వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుతూ, ఇంటిని శుభ్రంగా ఉంచుకొని తగినంతగా ఖర్చు పెడుతూ, అంటే పొదుపుతో ఖర్చు పెడుతూ ఉంటే ఆటోమేటిక్గా ఆ ఇల్లు సుఖంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, లక్ష్మీదేవి కొలువై ఉంటుందండి. ఈ రోజుకి వీడియో ఇంతేనండి. ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం.